హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మరో కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటా అని చూస్తున్నారా? చికెన్ ఫ్రై అండి. అది కూడా అద్దిరిపోయే చికెన్ ఫ్రై. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? దీని పేరైతే గమ్మత్తుగా ఉంటుందండి. టేస్ట్ ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. మరి అదేంటో చూసేద్దామా? వీడియో చూసే ముందు మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే వీడియో అనేది సరిగా అర్థం కాదు. మరి అదేంటి చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ అర కేజీ వరకు చికెన్ పీసెస్ అనేవి తీసుకున్నాను. చికెన్ పీసులు పెద్దగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా ఉంటే ఈ ఫ్రైకి బాగోదు కాబట్టి ఈ విధంగా నేనైతే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందులో వాటర్ అయితే వచ్చాయి కదా, ఈ వాటర్ అనేవి పూర్తిగా తీసేయాలండి. వాటర్ ఏమాత్రం ఉండకూడదు. ఇప్పుడు ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నది చిల్లీ ఫ్లేక్స్ కాబట్టి ఇది నేనైతే ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కూడా నేను ఇక్కడ 1 స్పూన్ వేసాను. అలాగే కారం 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. కాశ్మీరీ కారం తీసుకున్నట్లయితే మంచి కలర్తో చాలా బాగుంటుందండి. కాబట్టి నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం అనేది తీసుకున్నాను. ఇది స్పైసీగా ఉంటే బాగుంటుంది. అలాగే గరం మసాలా అండి. ఇది చెక్క, లవంగ, యాలకులు, అలాగే ధనియాలు, కొంచెం జీలకర్ర, మిరియాలు వేసి చేసిన ధనియాల పొడి, ఇది అంటే గరం మసాలా పొడి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ అయితే మనకి సరిపోతుంది, కానీ నేను ఇక్కడ ఇంకొంచెం అయితే వేసానంటే టోటల్గా 1.5 స్పూన్ వరకు వేసాను. అలాగే ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఇది చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఒక అర స్పూన్ వరకు మిరియాలని కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకున్నాను. అలాగే ఇది బియ్యం పిండి అండి. బియ్యం పిండి కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. దీని టేస్ట్ అంతా కూడా ఇందులోనే ఉంటుందండి మనకి. అలాగే ఇందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా ఒక 2 స్పూన్ల వరకు పెరుగు అయితే నేను వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇందులో ఉన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా కూడా ఈ విధంగా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా చక్కగా పర్ఫెక్ట్గా కలిసిపోవాలి. ఈ ఫ్రై స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది తట్టుకాడా స్టైల్ అండి. తమిళ్ స్టైల్ అండి. ఇది చాలా బాగుంటుంది ఈ ఫ్రై అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. స్పైసీ ఇష్టపడే వారికి ఇది అదిరిపోతుందండి. ఇది మనం వట్టిదే తినచ్చు. అలాగే పప్పుచారులోకి ఏదైనా సరే స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తట్టుకాడ చికెన్ ఫ్రై అనేది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో మరేమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులో టేస్ట్ అంతా కూడా పెరుగు, బియ్యం పిండి వల్లే వస్తుంది. ఇదంతా కూడా చక్కగా ఈ మాదిరిగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. మంచి స్పైసీనెస్తో ఉంటుంది ఈ ఫ్రై అనేది. ఇదే మాదిరిగా ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. నూనె కంపల్సరిగా వేసుకోవాలండి. నూనె వేసుకోవడం వల్ల ముక్కలకి మసాలా అనేది పట్టుకుంటుంది. మనం పీసులు తీసి ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా మసాలా అనేది బయటకు రాకుండా ఉంటుంది. చూసారు కదా, చూడటానికి ఇప్పుడే నోరు ఊరుతుందండి. కానీ పచ్చిది తినలేం కాబట్టి దీనిని అయితే మనం ఫ్రై చేసుకుందాం. ఇది ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అరగంట తర్వాత అయితే మనకి చికెన్ అనేది ఈ విధంగా మ్యారినేట్ అయ్యింది. ఈ విధంగా మ్యారినేషన్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది మసాలా అంతా కూడా ముక్కలకి పట్టి తినడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనమైతే ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి ఫ్రైకి ఎంత అయితే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ వేసాను. ఇది కొంచెం వేడవనివ్వాలండి. ఇప్పుడు వేడైందో లేదో చూద్దాము. వేడైపోయింది. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇందులో వేసుకుందాము.
చూసారు కదా, ఇలా ఒక్కొక్క పీసు తీసి వేసుకోవాలి. దీని స్థానంలో మీరు చికెన్ లెగ్ పీసులు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇదే మాదిరిగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తట్టుకాడ చికెన్ ఫ్రై అండి ఇది. మనం ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఇదే మాదిరిగా వేసుకోవాలి. మనకి చికెన్ పీసుల ప్లేస్లో లెగ్ పీసులు కూడా వీటిని ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటాయి. చూసారు కదా, సగం అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం వీటిని మెల్లగా ఇంకొక పక్కకి తిప్పుకుందాము. ఇది వెంటనే తిప్పేసుకోకూడదండి, అలాగే కొంచెం మసాలా ఆయిల్లో గట్టిపడిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలి, లేదంటే ముక్కలకున్న మసాలా అంతా కూడా ఆయిల్లోకి దిగిపోతుందండి. కాబట్టి మనం ముక్క అనేది కొంచెం గట్టిపడిన తర్వాత మాత్రమే ఈ విధంగా పక్కకు అనేది తిప్పుకోవాలి. మసాలా అంతా ఊడిపోతే ముక్కలు అనేవి చప్పగా ఉంటాయి, కాబట్టి మసాలా ముక్కలకు పట్టి ఉంటేనే అది టేస్టీగా ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఈ విధంగా తిప్పడం వల్ల మసాలా అనేది ఏమాత్రం కూడా ముక్కల నుండి వేరవ్వలేదు. ఇది ఇలాగే ఇంకొక పక్క కూడా వేగనిద్దాము. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి. చూసారు కదా, చూడటానికి మంచి కలర్ కనిపిస్తున్నాయి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని అయితే వేయించుకోవాలండి. మనం వేసిన చిల్లీ ఫ్లేక్స్ అలాగే పెరుగు వీటన్నిటి వల్ల చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలో కూడా ఫ్రై చేసుకుంటారు కదా చాలామంది, ఆ మాదిరిగా కూడా ఇది ట్రై చేయొచ్చండి, అదిరిపోతుంది టేస్ట్. ఈ విధంగా ఎక్కడైనా కొంచెం వేగని చోట ఉంటే ఇంకొంచెం సేపు వేయించేసుకోవాలి. మనకి ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందామండి. ఆయిల్ అనేది రాకుండా జాగ్రత్తగా ముక్కలు అయితే మనం తీసేసుకుందాము. మనకి అంతా కూడా చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు తీసేసుకుందాము. ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని మిగిలినవి కూడా ఇదే మాదిరిగా వేయించుకోవాలి. మనకి ఏదైనా మసాలా ఊడిపోతే అది కూడా పక్కకి తీసేయాలండి, లేదంటే మనం వేరే ముక్కలు వేసినప్పుడు ఈ మసాలా అంతా ఉండిపోవడం వల్ల బ్లాక్ కలర్లో మాడిపోతుంది. ఇప్పుడు అన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత మనం ఇందులో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేయించుకుందాము. ఈ చికెన్ ఫ్రైలోకి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే తట్టుకాడ స్టైల్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇవి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చూసారు కదా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. తట్టుకాడ స్టైల్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నేనైతే ప్లేట్లో ఈ విధంగా సర్వ్ చేశాను, పచ్చిమిర్చితో అలాగే కరివేపాకుతో. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది.